Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. ఒకప్పుడు ఆయన ఒక సాధారణ స్వామీజీ, కానీ ఇప్పుడు కోట్లకు పడగెత్తాడు. ఆయనకున్న భూములే ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ఆయన మెడకి ఎందుకు చుట్టుకుంటున్నాయి? ఏమిటా భూములు? ఎవర స్వామి? ఆర్టీవీ స్పెషల్ స్టోరీ. ఇతను వేద పాఠశాల నిర్మించడం కోసమని అడిగాడు. వేద పాఠశాల నిర్వహించేటువంటి అర్హత కానీ అనుభవం కానీ ఈయనకి లేదు. వేద పాఠశాల మనకు కావాలి అంటే టీటీడీ వారు ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రాల్లో 6 చోట్ల వేద పాఠశాల సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మన విశాఖపట్నంలో టీటీడీ వారిది 10 ఎకరాల స్థలంలో అందమైన గుడి కట్టుకున్నాం. అక్కడ పెట్టండి వేద పాఠశాల కావాలంటే. ఈయన వేద పాఠశాల నిర్వహించే అర్హత లేదు. ఈయన సర్వసంగ పరిత్యాగి, సన్యాసి, కాషాయం ధరించి పిల్లం పిల్లలు లేదన్న వాడికి, ప్రజాసేవ వాడికి 100 ఎకరాలు ఎందుకండి? వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్లు ఎందుకు? కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వేల కోట్ల ఖరీదులు చేసే భూముల్ని లక్షల్లో ఇస్తున్నారని అనేసానంటే ఎందుకండి? అది వేద పాఠశాల దేనికండి? ఎంతోమంది పేదవారు బోల్డ్ మంది ఉన్నారు, దానికి ఉపయోగించవచ్చు. వాళ్ళకి ఇల్లులు కట్టి నిర్మాణం చేసి ఇవ్వచ్చు. లేదంటే దళితులు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వినియోగించవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఏది కాకుండా ఒక సన్యాసికి ఒక దొంగ పాలన ఉండేది. ఆ దొంగ ఇచ్చి ఈ దొంగకి భూములు ఇచ్చి బినామీ పేరుని పెట్టుకున్నాడైతే మేమైతే అనుకుంటున్నాం. ఇలాంటి దుర్మార్గ పాలన ఇప్పుడైతే జరగదు. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి మేము తెలియజేసింది ఏంటంటే ఆ భూముల్ని పేదవారికి ఉపయోగపడేలాగా వినియోగించాలి, ఇల్లులకి నిర్మాణించేలాగా ఉపయోగించాలి, లేదంటే ఇంక దేనికైనా. అంతేగాని వేద పాఠశాలలు ఇంకైతే అవి అక్కర్లేదు. 10 మందికి ఉపయోగపడేది, 10 మందికి పనికొచ్చేది చేయాలని అయితే మేమైతే అనుకుంటున్నామండి. ఆ భూములు అయితే నిజంగా కోట్ల విలువ చేసేది లక్షల్లో ఇచ్చారంటే ఈరోజు సెంటు భూమి ఎంత ఉంటుంది, ఎకరం భూమి ఎంత ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. అలాంటిది భీమిలి అంటే ఇంకా ఎంత ఉంటుందో రేట్ అనేది తెలుసు. అలాంటి భూముల్ని లక్షల్లో ఇచ్చారంటే ఆ దొంగ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్లో అయితే అది జరగదు. విశాఖపట్నంలో అత్యధిక ప్రాధాన్యత నియోజకవర్గం, అతిపెద్ద నియోజకవర్గం, అలాగే అందాలకు కేర్ ఆఫ్ నియోజకవర్గం భీమిలి. ఎందుకంటే సినిమా షూటింగ్ అవ్వాలని ఇదే ప్రాంతం. ప్రస్తుతం మనం కొండ మీద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు సముద్రంతో పాటు ఇక్కడ కనబడుతున్న కొబ్బరి చెట్లు, పూర్తిగా ఎర్రమట్టి దెబ్బలు, నగరంలో లేని అందాలన్నీ ప్రస్తుతం మన బ్యూటిఫికేషన్ అంతా భీమిలిలోనే కనబడుతుంది. విశాఖ నుంచి భీమిలికి రావాలంటే 30 కిలోమీటర్లు. అలాంటి 30 కిలోమీటర్లు ఇక్కడికి పూర్తిగా ఎంతో సాహసోపేతంగా రావడం జరిగింది. అక్కడ మనకి ఒక రోడ్డు కనిపిస్తుంది, అక్కడ రైలింగ్ కూడా పూర్తిగా ఇక్కడ మనం ఉన్న పరిస్థితి. అసలు ఎందుకు ఇదంతా మనం చెప్తాం అనుకుంటున్నావా? వివాదాస్పదమైన శారదాపేట స్వామీజీకి కేటాయించిన భూములు అయితే ఇక్కడే ఉన్నాయి. అవును, ₹1,00,000 ఎకరం. విచిత్రంగా ఉంది కదా మీకును? ఎందుకంటే ఇక్కడ పూర్తిగా 15 ఎకరాలు స్వామీజీ పీఠానికి అయితే కేటాయించారు. ఆశ్రమానికి కావాలని మాకు గత ప్రభుత్వంలో వేద పాఠశాలకు మాకు నిర్మించుకుంటూ మాకు భూమి కావాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అయితే స్వామీజీకి 15 ఎకరాలు కేటాయించారు. 15 ఎకరాలు కేవలం ఎకరా ₹1,00,000 చొప్పున 15 లక్షలు. కానీ మొత్తం భూమి విలువ చూస్తే 50 కోట్ల పైన. ఈ భూములు పక్కన ఉన్నాయి విఎంఆర్డీఏకి చెందిన భూములు. పూర్తిగా విశాఖ నగరంలో భీముల దగ్గర భూములు కోట్లకు పడగెత్తాయి. అందుకే చాలామంది భీములు అంటే బాగా ఇష్టపడతారు. స్వామీజీ కూడా ఇక్కడే మాకు కావాలని చెప్పి వినిపించుకోవడంతో గత ప్రభుత్వం పూరాలు 1,00,000 చొప్పున ఇవ్వడంతో పూర్తిగా ప్రాసెసింగ్ కూడా మొదలైంది. ఎందుకంటే అక్కడ మన రోడ్డు కూడా స్టార్ట్ అవడంతో అక్కడ రైలింగ్ కూడా వేశారు. పూర్తిగా మనం చూడవచ్చు కొండ మీద ఉన్నాం. ఇదే కొండ మీద అయితే స్వామీజీకి భూములు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రాళ్ళు కూడా కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి అయితే ఈ భూములపైన ఇప్పుడు మొత్తం ప్రజలంతా అవాక్కవుతున్నారు. స్వామీజీలకి 1000 ఎకరాలు 100 ఎకరాలు ఇవ్వడం ఏమిటి? సాధారణ ప్రజలకు 1 సెంటు భూమి ఇవ్వాలన్నా మీరు ఇబ్బందులు పడతారు. అలాంటి ప్రభుత్వము పూర్తిగా స్వామీజీలు కేటాయించడం ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అలాగే నిన్న దళిత సంఘాలు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున ఆందోళన బాట పెట్టాయి. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు విజువల్స్లో పూర్తి కెమెరామెన్ చూపిస్తున్నారు. పక్కన ఈ భూములు పక్కన ఉన్నాయి విఎంఆర్డీఏ ఉడాకు చెందిన 50 ఎకరాలు పూర్తిగా అయితే మనం విజువల్స్లో చూస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కోట్ల రూపాయలు చేసే విలువైన భూములు ఈ స్వామీజీలకు ఇవ్వడంపై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ శారదాపేట స్వామీజీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల అయితే భూములు అయితే ఇవ్వడం జరుగుతుంది. గత పుట్టిన విజువల్స్లో చూస్తే విఎంఆర్డీఏకి చెందిన 50 ఎకరాల లేఅవుట్ కూడా అక్కడ మనకి కింద బోర్డు కూడా కనిపిస్తుంది. అలాంటిది దీని పక్కనే ఈ స్వామీజీ ఆశ్రమానికి
అసలు ఇంత విలువైన భూములు స్వామీజీలకు అవసరమా అంటూ తిరుపతి కొండపైన కూడా స్వామీజీకి భూములు కేటాయించడంతో అక్కడ స్టార్ హోటల్స్ కడుతున్నారని ఒక ఆరోపణలు కూడా వినపడంతో ప్రస్తుతం ఇక్కడ విశాఖ కొండ మీద అయితే ఇక్కడ మనం ఉన్న ప్లేస్లో అయితే రాళ్ళు అవి చిదిగేసి నిర్మితం అవుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ భూములను పూర్తి వెనక్కి తీసుకొని ప్రస్తుతం ఉన్న కొత్త ప్రభుత్వం వెనక్కి తీసుకొని బీసీ ఎస్టీ స్టడీ సర్కిల్ విద్యార్థులకైతే ఒక ఆశ్రమం నిర్మించి వాళ్ళకు చదువుకునే విధంగా ఒక భవనం నిర్మించాలని అయితే నిన్నటి నుంచి దళిత సంఘాలు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అయితే పైకి మనం వచ్చే పరిస్థితి ఉంది. అత్యంత ఖరీదైన భూములను భీముల్లో కట్టడి పెట్టారని పూర్తిగా అయితే మండిపడుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఈ భూములు శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్రకు ఇలా ఇవ్వడంపై వివాదాస్పదం అయితే అవుతుంది. కెమెరా పర్సన్ అజయ్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.